కువైట్ నుంచి తమ దేశాన్ని వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ అయితే చేశారో ఈ యుద్ధ వాతావరణం వల్ల చాలామంది అయితే వెళ్ళలేకపోయారో ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సివిల్ ఏవియేషన్ వచ్చేసి ఎవరైతే ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే క్యాన్సిల్ చేసి రీఫండ్ అయితే ఇవ్వాలని అయితే చెప్పింది. టికెట్ వచ్చేసి ట్రావెల్స్ ద్వారా బుక్ చేస్తుంటే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేసి రీఫండ్ అయితే తీసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో అయితే చేస్తుంటే ఆన్లైన్ ద్వారా మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేస్తుంటారో ఆ అకౌంట్కి రీఫండ్ అయితే అవుతుంది. ఈ రీఫండ్ అనేది 15 days లోపల అయితే మీకైతే వస్తుంది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఫీల్డ్ ట్యాంక్ మీద అటాక్ అయితే జరిగింది. దానివల్ల వచ్చేసి ఎక్కువ మంటలు అయితే వచ్చాయి. ఆ మంట వల్ల అయితే ఎక్కువ పొగ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. ఆ పొగ వచ్చేసి ఆకాశం మొత్తం అయితే కమ్మేసింది. మీలో ఎవరికైనా సరే ఎయిర్లైన్స్ మీద కానీ ట్రావెల్స్ మీద కానీ ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే సహాయ ల్యాబ్ ద్వారా అయితే మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ సహాయ ల్యాబ్లో మీకు సరిగా రెస్పాండ్ లేదు, సరిగా ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటే తవసుల్ అనే అప్లికేషన్ ద్వారా మీరైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు. మీకు ఇక్కడైతే తొందరగా అయితే పరిష్కారం అయితే వస్తుంది అనమాట. ఏదైనా ఫ్లైట్ గురించి కానీ టికెట్ బుకింగ్ గురించి కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం సహాయ ల్యాబ్లో అయితే మీరైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ దాని ద్వారా సరిగా సమాధానం రాకపోతే తవసుల్ ద్వారా మీరైతే కంప్లైంట్ అయితే చేయొచ్చు. కువైట్ ఎయిర్వేస్ అయితే ఒక మంచి అవకాశం అయితే కల్పించింది. మీరు కువైట్ ఎయిర్లైన్స్ నుంచి ఒక బుక్ చేసుకునేటప్పుడు టికెట్ దాంతోపాటు సౌదీ ట్రాన్సిట్ వీసా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈజీగా అయితే చేశారు దాన్ని. మామూలుగా వచ్చేసి ఆ ట్రాన్సిట్ వీసా వచ్చేసి 45 అయితే ఉంటుంది. ఇంకా టికెట్ దాన్ని బట్టి ఎంత ఉంటుందో ఆ రోజుని బట్టి మీరైతే బుక్ చేసుకోవచ్చు. కువైట్లో చాలా వరకు అన్ని చోట్ల అయితే చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి. కువైట్లో ఉరుములతో కూడిన వర్షం అయితే ఉంది. మీరు బయటికి వెళ్ళేట ఒకసారి జాగ్రత్తగా అయితే ఉండండి. వర్షం అయితే ఎక్కువైతే పడుతున్నాయి కువైట్లో. మీరైతే చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో.